రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, అలాగే వివిధ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి వాటి పట్ల రాష్ట్ర కమిటీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాదాపు 53 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టి మన రాష్ట్రానికి మాత్రం నిధులు కేటాయించడం అనేటటువంటి దాంట్లో వివక్ష పాటించింది. మన రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. రైల్వే కోచ్కు సంబంధించినటువంటి దానికి నిధులు కేటాయింపులు లేవు. మూసీ నది ప్రక్షాళన చేస్తామని చెప్పి నిధులు కావాలంటే వాటికి ఇవ్వలేదు. మెట్రో లైన్ సెకండ్ ఫేజ్ను పొడిగిస్తాము, దానికి నిధులు కావాలని చెప్పి అడిగితే ఇవ్వలేదు. అట్లాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధుల విషయంలో మనకి ఎట్లాగో ఇప్పుడు కోత పడుతుంది. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కేంద్రంలోనే అమలు చేయకపోవడం వల్ల ఇక్కడ కూడా నిధుల కోత విధిస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరగాలంటే నిధులు కావాలంటే వాటికి నిధులు ఇవ్వలేదు. ఈ రకంగా కేంద్ర బడ్జెట్లో రావాల్సినటువంటి వాటా మన రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాటికి నిధులు కేటాయించడంలోనే ప్రభుత్వం ఆ రకంగా కేరళలో ఎట్లయితే ఇక్కడ కూడా ఆ రూపంలోనే మనకు వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిధులు కేటాయింపు లేవు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన పెట్టడం వరకే పరిమితం అవుతుంది తప్ప దాన్ని వ్యతిరేకించి గట్టిగా నిలబడి కేంద్రంతో పోరాడేటటువంటి పద్ధతులు అనుసరించడంలో వైఫల్యం ఉంది. గ్లోబల్ సమ్మిట్ అనేది నిర్వహించి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి అని చెప్పి పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీ లాంటి కార్యక్రమాల్లో చేశారు. కానీ ఇప్పటివరకు ఎక్కడ నిధులు వచ్చినటువంటిది, పెట్టుబడులు వస్తున్నది లేదు. దావోస్ పర్యటన వెళ్ళి అక్కడ కూడా దాదాపు 2 లక్షల కోట్లు వస్తాయని చెప్పి అన్నారు. అవి కూడా ఏమి పెట్టుబడులు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రచారం మాత్రం, ఆర్భాటం మాత్రం చాలా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది. అట్లాగే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం మనకంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా వివరిస్తూ కూడా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కాంగ్రెస్ కలవలేదు అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతుంటే స్పీకర్ విచారణలు కూడా అదే నిర్ధారణలు జరుగుతుంటే, గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే వైఖరి చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆ రకంగానే జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ తరఫున వివరిస్తున్నటువంటి దాంట్లో ప్రజల్లో చులకనవుతున్నటువంటి విధానాన్ని గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా వివరిస్తున్నటువంటిది ఉంది. అట్లాగే ఫోరెన్సిక్ ల్యాబ్లో అక్కడ కొన్ని ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఎమ్మెల్యేల కొనుగోలు పథకానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పి దాన్ని తగలబెట్టారనే ఆరోపణలు ప్రభుత్వం నుంచి చొరవ చేసి ఆ రకంగా చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి ఆరోపణలన్నీ కూడా ప్రభుత్వం మీద వస్తుంటే వాటి మీద స్పష్టత ఏమీ లేదు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో అక్కడ దాదాపు 10 సంవత్సరాలుగా పేదలు నివాసం వేసుకొని ఇండ్లు నిర్మాణం చేసుకొని ఉంటుంటే భూదాన భూమిలో దాదాపు 600-700లకు సంబంధించినటువంటి కుటుంబాలు ఇండ్లన్నీ కూడా 100 మందిని తీసుకెళ్లి పోలీసులు 1000 మంది పోయి దాడి చేసి ఇండ్లంతా కూడా నేలమట్టం చేశారు. వాళ్ళంతా గోడాన్ని ఏడుస్తున్నారు, రోడ్డు మీద పడ్డారు. ఉండడానికి ఇల్లు లేనటువంటి, నివాసం లేని దుస్థితి కొనసాగుతుంది. అలాంటి విలువైనటువంటి భూముల దగ్గర పేదలు ఉండకూడదు అనేటటువంటి వైఖరి మంత్రులు మాట్లాడుతున్నటువంటి దాన్ని చూస్తే ఉంది. అది విలువైనటువంటి భూములు పేదలు ఆక్రమించుకుంటే విలువైన భూములైతే ఏ భూములైతే వాళ్ళు ఉండడానికి కదా. అలాంటి వైఖరి కాకుండా అక్కడ కాకుండా ఎక్కడో ఇస్తామనేటటువంటి పద్ధతులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. మన పార్టీ కూడా ఆందోళన చేస్తుంది. దాని ఫలితంగా ఇప్పుడు ఇండ్లు ఇస్తాం అది ఇది అంటున్నారు. కానీ కట్టుకున్నటువంటి ఇండ్లనే ఇంత దారుణంగా కూల్చివేసినటువంటి ఘటన ఇటీవల ఇదే జరిగింది. ఈ ప్రభుత్వం ఆ రకమైనటువంటి పేదల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి చాలా దుర్మార్గంగా ఉంది. అట్లాగే హైడ్రా పేరుతో భూములంతా కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత 1000 కోట్ల రూపాయలకు వేలం వేస్తున్నారు. హైదరాబాద్లో 1 ఎకరా 175 కోట్ల రూపాయల విలువ ఉండేటటువంటి భూములుగా ఉన్నాయి. అలాంటి భూములంతా కూడా పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా, లేదా క్రీడా స్థలాలు ఇవ్వకుండా, స్కూల్స్ కాలేజెస్ కట్టకుండా వేలం వేసి అమ్ముకునేటటువంటి ప్రయత్నాలు వీటన్నిటిని కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు గాంధీ విగ్రహం పేరుతో 5000 కోట్లు ఏర్పాటు చేసి బాబూజీ ఘాట్ దగ్గర ఏర్పాటు చేస్తామని అంటున్నారు. వాటికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ కూడా పేదలుగా ఉండేటటువంటి నివాసాలను కూడా తొలగిస్తామని చెప్తుంది. గాంధీ విగ్రహం పెట్టడము ఎంత ఖర్చుతో పెడతారు ఇది వేరే సంగతి. కానీ అక్కడ ఉండే పేదలంతా కూడా తరిమేసి వాళ్ళకు ఇండ్లంతా కూడా లేకుండా చేసేసి ఆ ప్రాంతం మూసీ నది ప్రాంతాల్లో ఇలాంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేటట్టు వైఖరి అనుసరిస్తుంది. అట్లా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను కొనసాగిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మర గ్రామంలో ఒక రజక దళిత కుటుంబాలు దేవాలయంలోకి వెళ్ళి దేవుని పూజ చేసుకుందామంటే అడ్డుకున్నటువంటి అగ్రకుల దురంకారుల మీద చట్టపరంగా
చర్యలు తీసుకోవడంలోనే ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంది. నలుగురిని అరెస్ట్ చేశారు, ఇంకా నలుగురిని ఆ సర్పంచ్ని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అట్లాగే ఓ పసిపాప అక్కడ హత్యకు గురైతే హత్య కేసు నమోదు చేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దళితులు కూడా ఉన్నారు. దాడికి గురైనటువంటి వాళ్ళు అంటే వాళ్ళు దళితులు కాదనే నాటకం ఆడుతుంది తప్ప స్పష్టత ఇవ్వకుండా, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టకుండా, హత్య కేసు పెట్టకుండా, దాడి చేసినటువంటి వాళ్ళ మీద అరెస్టు చేయకుండా ప్రభుత్వం ఈ రకమైనటువంటి పద్ధతులు ఆధిపత్య ధోరణికి, కులతత్వానికి, కుల వివక్షకు సానుకూలంగా వివరించేటటువంటి వైఖరిని ప్రభుత్వం అనుసరిస్తుంది. దీని పట్ల వ్యతిరేకమైనటువంటి ఆందోళన కొనసాగుతుంది. మనం కూడా వాటి మీద ఆందోళన కొనసాగిస్తున్నాం. హైదరాబాద్ చుట్టూ కానీ తెలంగాణలో గాంజాయి, డ్రగ్స్ పెరిగిపోతున్నాయి, విచ్చలవిడిగా పట్టుబడుతున్నాయి, పట్టుబడనిటువంటివి ఉన్నాయి. దాని వెనకాల ఏ రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా బహిర్గతం చేయకుండా వాటిని అరికట్టి చర్యలు తీసుకోలేదు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఈ డ్రగ్స్ మాఫియా ఒక కానిస్టేబుల్ని, ఎక్సైజ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ని కారుతో గుద్ది చంపేసినటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కొమ్మరి లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇండ్లు కూల్చేసేటటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన పేరుతో బఫర్ జోన్లో ఉండేటటువంటి ఇండ్లన్నీ కూడా తొలగిస్తాం, అక్కడ సుందరీకరణ చేస్తామని చెప్పి అంటున్నారు. మొత్తం బఫర్ జోన్లో ఉండేటటువంటి ఇండ్లన్నీ తొలగిస్తే 50,000 కుటుంబాలంతా కూడా నేలమట్టం కావాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అలాంటి తీవ్రమైనటువంటి ఆందోళన ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం కూడా మన పార్టీగా పర్యటన చేస్తున్న ప్రజలు కూడా తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మూసీ నది పక్కన బఫర్ జోన్ పేరుతో దూరం అవన్నీ కూడా ఇండ్లు తొలగించి అక్కడ పార్కులు ఏర్పాటు చేసి విజిటర్స్ వచ్చేటట్టుగా రకరకాల వీటి కోసం అనేటటువంటి విలాసవంతమైనటువంటి కార్యక్రమాల కోసం పేదలను ఆ ప్రాంతంలో లేకుండా చేసేటటువంటి వైఖరి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటిది ఉంది. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ కూడా జరిగినాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలే సాధించింది. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలే సాధించింది. ఒకవైపు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత కూడా పెరుగుతుంది. అదేవిధంగా రకరకాల మాయ మాటలు, మధ్యం పెట్టి డబ్బులు, వీటన్నిటిది అధికారాన్ని ఉపయోగించి ఓట్లల్లో అది విజయాలు కూడా సాధిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే వ్యతిరేకత కూడా ప్రభుత్వం పట్ల పెరుగుతున్నటువంటిది ఉంది. ఈ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విషయాల పట్ల ఆ ప్రజా వ్యతిరేకత మరింత పెరిగేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అట్లాగే జిల్లాల విభజన విషయంలో మళ్ళీ ముందుకు తెస్తున్నారు. హైదరాబాద్ని విభజన అంటే జిహెచ్ఎంసీని అంతా కూడా 3 భాగాలకు విభజన చేశారు. జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి పేర్లతో విభజన చేసి 300 డివిజన్లంతా కూడా విభజన చేసి అధికారులను కూడా కేటాయించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో దాని రూపంలోనే వాటికి సంబంధించి ఎన్నికలు ఇవన్నీ కూడా నిర్వహించడానికి కావాల్సినటువంటి సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో జిల్లాల మార్పులు కూడా ఉంటాయి అన్నప్పుడు కొంత వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతున్నప్పుడు జిల్లాల్లో మార్పులు ఉండవు, కొన్ని సవరణలు ఉంటాయి. అవసరమైతే ఆలోచిస్తాము. 2027 మొత్తం జనాభా లెక్కల తర్వాత వాటి వివరాలు ఆ రూపంలో ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి. వాటి అలాంటి సమస్య కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానాన్ని, తెలంగాణ విద్యా విధానాన్ని ఒక అట్లూరి మురళి కమిటీ వాళ్ళ ద్వారా కమిటీ వేసి ప్రకటించి ఆ విధి విధానాలు వాళ్ళ కమిటీ ప్రకటన చేసింది. దాని మీద ఉద్యోగస్తుల వీటి నుంచి కొంత వ్యతిరేకత అవుతుంది. కొన్ని విషయాలు సానుకూలంగా ఉంటున్నాయి. ఎల్కేజీ లాంటివి కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని, ప్రభుత్వానికి స్థలాలు కేటాయించాలని, టీచర్ల సంఖ్య పెరగాలని, 20 మంది పిల్లలకి ఒకరు ఉండాలనేటటువంటిది, ఇలాంటి విషయాలు కొన్ని మంచి సూచనలు ఉన్నాయి. అట్లాగే కొన్ని విషయాల పట్ల ఆలోచించాల్సినటువంటివి ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు విద్య వ్యాపారంగా మారింది. 70-80% ప్రైవేట్ స్కూళ్ళలో, కాలేజెస్లో పిల్లలు చదువుతూ లక్షల రూపాయలు దోపిడీకి గురవుతున్నటువంటి విషయం ఉంది. విద్యను పూర్తిగా ఉచితంగా అందించాలని చెప్పి మన పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వాటి మీద భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని మనం తీసుకోబోతున్నాం. ఆ రూపంలో ఈరోజు విద్యలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టడంతో పాటు పేద విద్యార్థులందరూ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ ఇలాంటి కార్యక్రమాలు కూడా అన్నారు వాయిదా పడుతూ వస్తున్నాయి. అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పి 99 రోజుల కార్యక్రమాన్ని ప్రకటన చేసింది. అది మార్చి 6 నుంచి జూన్ 12 వరకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో కూడా బస్తీ స్థాయిలో, ఆరోపణలో జిల్లా స్థాయిలో, చివరిగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు, ప్రజల కోసం
వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కోసం అనే పద్ధతుల్లో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేదానికి నిధులు కేటాయింపులు లేవు. ఇప్పుడు పెట్టబోయేటటువంటి బడ్జెట్లో అయినా దానికి తగిన నిధులు కేటాయింపులు జరగకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే తప్పకుండా గత ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పినట్టుగా ఈ ప్రభుత్వాలకు కూడా గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అట్లాగే కేరళ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఎన్నికలకు మన రాష్ట్రం నుంచి నిధులంతా కూడా చేరబోతున్నాయని చెప్పి పత్రికలంతా కూడా వస్తుంది. అలాంటి కార్యక్రమానికి కూడా అక్కడ ఉండేటటువంటి లెఫ్ట్ ఎల్డిఎఫ్ గవర్నమెంట్ను కూల్చేసి భవిష్యత్తులో ఎన్నికల్లో రాకుండా ఉండడం కోసం ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా నిధులు కేటాయింపు చేసేటటువంటి నిధులు పంపేటటువంటి ప్రయత్నాలు ఉంది అనేటటువంటి తెలుస్తుంది. ఆ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తుంది. ఓవరాల్గా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక లౌకిక భావాలకు, లౌకిక అంశాల మీద మనం అలాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు లౌకిక భావాల పట్ల నిలబడుతున్నటువంటి క్రమంలో బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులందరితో కలిసి పనిచేస్తాం. ఆ రకంగా కాంగ్రెస్తో కూడా ఆ విషయాల మీద కలిసి పనిచేస్తాం. అట్లాగే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తే ఆ ప్రజా వ్యతిరేక విధానాల మీద రాజీ లేనటువంటి పోరాటాలని సిపిఎం ఇప్పుడు కొనసాగిస్తుంది, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది. ఆరోపణలో వర్గ రాజకీయాలను కొనసాగించే దాంట్లో భాగంగా మన శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, అణచివేత గురవుతున్నటువంటి తరగతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వివరించేటటువంటి ఎలాంటి చర్యనైనా మనం రాజీ లేనటువంటి పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తాం. భవిష్యత్తులో కూడా అలాంటి వైఖరిని మనం కొనసాగించాల్సినటువంటిది ఉంటుంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఒకసారి బయటకు వచ్చాడు ఫామ్ హౌస్ నుంచి, పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక ముందు మొత్తం రాష్ట్రంలో ప్రాజెక్టులు పెండింగ్లో పడ్డాయి, నిధులు కేటాయింపులు లేవు, అంత కూడా ఎడారిగా మారుతుంది. అందుకే మొత్తం మళ్ళీ భవిష్యత్తు ఈ కార్యక్రమం తీసుకుంటాం, జిల్లాలు పర్యటన చేస్తా, ప్రాజెక్టులు పర్యటన చేస్తా అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అవన్నీ జరిగిన తర్వాత అలా ఆయన బయటికి రావడం లేదు. ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అసెంబ్లీలో కానీ బయట కానీ తానే చెప్పినట్టుగా జిల్లాల పర్యటనలు, కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాల మీద పోరాడతానని చెప్పినటువంటి విషయాల్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. హరీష్ రావుకు మాత్రం ఫ్లోర్ లీడర్గా, డిప్యూటీ లీడర్గా కేటాయింపులు చేసి ఆ రకంగా కొన్ని పనులు జరుగుతున్నట్టుగా పర్యటనలు వీటి మీద పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజా ఉద్యమాల ద్వారా కాకుండా పర్యటనలు, నిరసనలు ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తున్నటువంటిది ఉంది. అట్లాగే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల మీద కోర్టు కేసులు వాటిని కొనసాగిస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగినటువంటి సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అది రెండవ, అంటే కాంగ్రెస్ తర్వాత అది రెండవ శక్తిగా ఉంది. ఎన్నికల్లో కూడా చూసినప్పుడు ఓట్ల శాతం కూడా మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 27% ఓట్లు సాధించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో సానుకూలంగా వ్యవహరించినటువంటి వైఖరి వల్ల 16% ఓట్లకు పడిపోయినది. ఈసారి జరిగినటువంటి మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటును నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసింది. బీజేపీతో సానుకూలంగా వ్యవహరిస్తే, బీజేపీతో అనుకూలంగా వ్యవహరించేటటువంటి వైఖరి కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు చూశారు. ఇప్పటికైనా ఆ మతత్వ పార్టీతో, మతోన్మాద పార్టీతో రాజీ లేనటువంటి పద్ధతిలో బీఆర్ఎస్ అనుసరించాల్సింది. ఈ ఎన్నికల్లో తన బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసిందనే భావిస్తున్నాం. భవిష్యత్తులో కూడా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఇలాంటి రాజీ లేకుండా లౌకిక శక్తులతో కలిసి పోరాడేటటువంటి పద్ధతుల్లో బీఆర్ఎస్ రాజకీయ విధానాన్ని అనుసరించాలని చెప్పి భావిస్తున్నాం. అలాంటి పద్ధతిలో అనుసరిస్తే కలిసి పోరాటాలు నిర్వహించడానికి కూడా అభ్యంతరం ఉండదు. కవితకు సంబంధించి బీఆర్ఎస్ లోనే ఒక చీలిక, కొంత అసంతృప్తులు, ఆమె పార్టీ నుంచి బయటికి రావడం కానీ, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, ఈ మధ్యలో కేసీఆర్ మీద కూడా కొన్ని వ్యాఖ్యానాలు చేస్తుంది. ఈ మధ్య లిక్కర్ కేసులో కూడా ఆమె కేసు కొట్టేసినటువంటి పరిస్థితి అని కూడా ఉన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ మీద కూడా ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ రాష్ట్రంలోనే ఏమి చేయకుండా అది ఇతర రాష్ట్రాలకు పోయి ఏం చేయడానికి పోతున్నారు అనే వ్యాఖ్యానాలు, కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంది. సొంత పార్టీ కూడా పెడతానని చెప్పి అంటుంది. పార్టీ పెడితే విధి విధానాలు ఎలా ఉంటాయి, బీజేపీతో ఎలాంటి వైఖరి అనుసరిస్తుంది, ప్రజల ఆదరణ ఉంటుందా లేదా, అది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గరికి కూడా వచ్చి మాట్లాడినప్పుడు మనం ఈ విషయమే చెప్పాం, మీరు పార్టీ పెడతామనుకుంటే పెట్టవచ్చు,
కానీ బీజేపీతో అనుసరించే విధానాల మీద, మీరు అనుసరించేటటువంటి రాజకీయ విధానాల మీద ఆధారపడి కలిసి పనిచేయాల్సినటువంటి ఉంటాయి. లేకపోతే బీజేపీతో సానుకూలంగా ఉన్నా, బీజేపీకి అనుకూలంగా వివరించేటటువంటి విషయాలు ఉంటే మేము వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి వైఖరి ఉంటుందనేటటువంటి విషయాలు కూడా మనం చెప్పడం జరిగింది. ఆ రూపంలో కవిత రూపంలో బీఆర్ఎస్లో కొంత అలాంటి అంటే గ్యాప్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీకి సంబంధించి మతోన్మాద రాజకీయాల మీదనే ప్రధానంగా ఆధారపడుతుంది. అది ఏ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద నిలబడుతున్నది లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంలో ఉండే మన రాష్ట్రం నుంచి ఉన్న 2 మంత్రుల యొక్క వైఫల్యం ఉంది. వాళ్ళు ఎలాంటి విషయాలు ఇక్కడ రాష్ట్రం కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసే చర్యలు తీసుకోవడం లేదు. అట్లాగే రాష్ట్రంలో వాళ్ళ విధానాల వల్ల తీవ్రమైనటువంటి రాష్ట్రానికి నష్టం జరుగుతున్నటువంటి విషయాల మీద సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఏమీ స్పందించడం లేదు. ప్రజల్లో ఆ వ్యతిరేకత కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మతోన్మాద అంశాలని ప్రధానంగా చేసుకొని పోవాబన్న లాంటి ఘటనలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తామని బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడేటటువంటి ఈ మాటలు కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల్లో మతోన్మాద ఘటనలు ఏ చిన్నది జరిగినా అలాంటి మతోన్మాద రాజకీయాల మీద పనిచేయడం అనేటప్పుడు తప్ప ప్రజా సమస్యల మీద కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఎలాంటి వైఖరి అనుసరించడం లేదు. బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా మనం గట్టిగా నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. లౌకిక శక్తుల్ని కలుపుకొని పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అది పెద్దగా ఫలితాలు ఏమి రాలేదు. ఒక కార్పొరేషన్ వచ్చింది. అట్లాగే ఆ మున్సిపాలిటీ వార్డులు కొన్ని వచ్చినప్పటికి కూడా దాని ఆశించినటువంటి ఫలితాలు అయితే రాలేదు. ప్రజల్లో దానికి తగినటువంటి అంటే మతోన్మాద రాజకీయాల మీద ఆధారపడిపోతున్నటువంటి క్రమంలో ఆ బలపడాలనేటటువంటి ప్రయత్నానికి ఈసారి స్థానిక ఎన్నికల్లో అయితే అంత పెద్దగా ప్రజలు స్పందించలేదు. అయితే బీజేపీ యొక్క మతోన్మాద ప్రమాదం మాత్రం రాష్ట్రంలో ఉంది. అది విస్తారంగా పోటీ చేసింది. అనేక ప్రాంతాల్లో మతోన్మాద రాజకీయాల్ని వెదజల్లేటటువంటి ప్రయత్నం బీజేపీ శ్రేణులు చేస్తున్నాయి. అట్లాగే పై స్థాయి నుంచి కూడా ఆ రకంగా రెచ్చగొట్టేటటువంటి వైఖరి, ఆర్ఎస్ఎస్ పాత్ర మతోన్మాద రాజకీయాల్ని తెలంగాణ రాష్ట్రంలో పెంచేటటువంటి వైఖరిని ప్రధానంగా తీసుకుంటుంది. అది మతోన్మాద రాజకీయాల మీద ఆధారపడి అది ఒక ప్రధానమైనటువంటి ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ను ఓడించి తానే బలమైన శక్తిగా రావాలనే అలాంటి ప్రయత్నాల కోసం అది మతోన్మాద రాజకీయాల మీద ఆధారపడి వ్యవహరిస్తుంది. వాటికి వ్యతిరేకంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎంఐఎం కూడా ఈసారి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని వార్డులు ఆ రూపంలో కార్పొరేషన్లో కొన్ని వార్డులు ఆ రకంగా సాధించడం జరిగింది. ఎంఐఎం కూడా మైనార్టీ మతోన్మాదానికి సంబంధించినటువంటి విధానాలని అనుసరిస్తుంది. దాని ఆధారంగానే అది బలపడాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మైనార్టీస్ ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఆ రూపంలో బలపడాలని బీజేపీ, ఎంఐఎం ఆ రూపంలో వారి మధ్య ఉండే అంశాలు, వైరుధ్యాలని, మతోన్మాద విషయాల్ని ఆధారం చేసుకొని ఎంఐఎం కూడా బలపడాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది. మైనార్టీ మతోన్మాదాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం. ఆ రకంగా మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సిపిఐ ఈ మధ్యకాలంలో 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినటువంటి కార్యక్రమాన్ని బాగా నిర్వహించింది. ఖమ్మంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించింది. అట్లాగే జిల్లా స్థాయిలో, కింది స్థాయిలో కూడా సభలు, ప్రదర్శనలు ఈ రూపంలో మంచి పాత్ర నిర్వహించినటువంటిది ఉంది. అట్లాగే వామపక్షాలనంతా కూడా పిలిచి సెమినార్ కూడా నిర్వహించడం జరిగింది. అట్లాగే వాటికి ముఖ్యమంత్రిని పిలవడం వల్ల కొంత వ్యతిరేకత కూడా వచ్చినటువంటి, విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ రూపంలో సిపిఐ ఆ కార్యక్రమాన్ని మాత్రం బాగా జయప్రదంగా జరిపింది. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కొత్తగూడెంలో సొంతగా పోటీ చేసి 23 డివిజన్స్ గెలుచుకొని అది కార్పొరేషన్ కూడా తీసుకున్నది కాంగ్రెస్తో సర్దుబాటు ద్వారా. 2.5 సంవత్సరాలు సిపిఐ, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ అనేటటువంటి ఒప్పందంతో వచ్చింది. ఓవరాల్గా చూసినప్పుడు సిపిఐ సొంతంగా కూడా ఆ రకంగా కొన్ని సీట్లు సాధించి కార్పొరేషన్ సాధించడం అనేటటువంటి ప్రయత్నం, అక్కడక్కడ వార్డులు కూడా సాధించినటువంటి కృషి ఉంది. ఆ రకంగా ఆ పార్టీ తీసుకొని ఆ రూపంలో కార్పొరేషన్ సాధించినందుకు మన పార్టీ తరఫున అభినందనలు కూడా తెలియజేశాం. వామపక్షాలు బలపడడం వల్ల ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రూపంలో వామపక్షాలంతా బలపడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎంఎల్ పార్టీలు వీటికి సంబంధించినటువంటి దాంట్లో వామపక్షాలంతా కూడా కలిసి మనం సమస్యల మీద ఐక్య కార్యాచరణలు నిర్వహిస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాదం మీద కానీ,
వెనిజులా మీద జరిగినటువంటి దాడి, అధ్యక్షుని కిడ్నాప్ చేసుకున్నటువంటి ఘటన, ఇలాంటి విషయాలు, అట్లాగే మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, ఇలాంటి విషయాలంతా కూడా వామపక్షాలంతా కూడా కలిసి కార్యక్రమాలంతా కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. సమస్యల ఆధారంగా కూడా ఈ పోరాటాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బూర్జువా పార్టీలకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు, ప్రగతిశీల శక్తులంతా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం అనేది నిజమైనటువంటి వాస్తవ రాజకీయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టుగా అవుతుంది. అలాంటి రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అట్లాగే మన పార్టీకి సంబంధించింది కూడా ఈ ఎన్నికల్లో మనం సమస్యల మీద వీటి మీద నిరంతరం పోరాడుతున్నాం. స్థానిక అంశాల మీద కృషి చేస్తున్నాం. భవిష్యత్తు మతోన్మాదానికి వ్యతిరేకంగా సామాజిక అంశాల మీద ఇటీవల జరిగిన సార్వత్రిక సమ్మె, అట్లాగే రైతుల సమస్యలు, కూలీల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఇలాంటి అంశాల మీద అంతా కూడా మనం సొంతగా పనిచేస్తున్నాం. ఐక్య కార్యాచరణలో కూడా భాగంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈ ఉద్యమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం గతంలో మనకు ఇప్పుడు జరిగిన వాటితో పోల్చుకుంటే గతంలో 10 ఉన్నాయి, ఈసారి 14 వచ్చినాయి. కొంతమేరకు మెరుగుపడ్డాం. కానీ పట్టణ ప్రాంతాల్లో తగినటువంటి పద్ధతుల్లో ఇంకా మనం మాస్ బేస్ని ఏర్పాటు చేసుకొని, బలమైనటువంటి కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజా ఉద్యమాల ద్వారా మనం బలపడాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బు, మద్యం, మతోన్మాద రాజకీయాలు, అధికార దర్పం, వీటన్నిటి ఆధారంగా మన మీద వామపక్షాలుగా, కమ్యూనిస్టులుగా ముందుకు పోవడానికి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికి కూడా వాటికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా, స్థానిక పోరాటాల ద్వారా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజా పునాదిని నిలబెట్టుకుంటూ మనం వీటిలో పార్టీగా బలపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రూపంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి నేపథ్యం కొనసాగుతున్నప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా మతోన్మాద బీజేపీ ప్రమాదానికి వ్యతిరేకంగా పోరాడడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల మీద మన పోరాటాన్ని కొనసాగించడం, వామపక్షాలంతా కలిసి ఐక్యంగా ఉద్యమించడం, మన పార్టీ సొంతగా బలపడడానికి కావలసినటువంటి పద్ధతుల్లో స్థానిక ఉద్యమాలు, స్థానిక పోరాటాల ద్వారా మన పార్టీ బలపడేటటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.